ఇలా ఇంటర్వ్యూ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతున్న బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఒకటి ప్రాజెక్ట్ థింకింగ్ నేర్చుకోండి. ఈ ప్రాజెక్ట్లో నేను ఎందుకు ఈ టెక్నాలజీ స్టాక్నే చూస్ చేశాను, ఆ ప్రాజెక్ట్ థింకింగ్ మీదకి వెళ్ళండి. డీబగ్గింగ్ని ప్రాక్టీస్ చేయండి. బగ్ వస్తే గూగుల్లో ఏఐ వాడకుండా బ్రెయిన్ యూజ్ చేసి ఇంకా బెటర్ సొల్యూషన్ ఏం రావచ్చు. అలాగే ఎక్స్ప్లెనేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. కోడ్ రాయటం కాదు, కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే ఏఐని టూల్గా వాడాలి కానీ షార్ట్ కట్ గా వాడకూడదు. సో ఏఐ ఈజ్ నాట్ రీప్లేస్మెంట్ యువర్ బ్రెయిన్, ఏఐ ఈజ్ అసిస్టెంట్ యువర్ బ్రెయిన్. బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ 4 విషయాలు మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్ట్ థింకింగ్ నేర్చుకోండి, డీబగ్గింగ్ ప్రాక్టీస్ చేయండి, కోడ్ రాయటం కంటే ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏఐ అనేది టూల్ మాత్రమే, ఏఐ రీప్లేస్మెంట్ కాదు. ఈ 4 విషయాలు మీరు కొంచెం ఫాలో అయితే సో దట్ మీరు ఏఐని అసిస్టెంట్ గా వాడుకుంటూ మీ థింకింగ్ తో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగి అలాంటి ప్రాజెక్ట్స్ చేయగలిగితే మీకు క్యాంపస్ సెలక్షన్ లో బెటర్ గా జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది.